హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో మునగాకుతో పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మునగాకుతో చాలా రకాల వంటలు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా పచ్చడి కూడా ట్రై చేసి చూడండి, నిజంగా ఎంత బాగుంటుందో అనుకుంటారు. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. మునగాకు పచ్చడికి మునగాకుని కాడలు లేకుండా ఇలా ఒలుచుకోవాలి. ఇప్పుడు ఏదైనా కప్పు తీసుకొని ఆకు కొలుచుకోవాలి. మామూలుగా అయితే ఉజ్జాయింపు చేసేసుకోవచ్చండి. మీకు కొలతలు తెలియడం కోసం ఇలా చూపిస్తున్నాను. నేను ఈ కప్పుతో 2 కప్పుల మునగాకు తీసుకున్నాను. ఇలా నొక్కు పెట్టి కప్పు నిండుగా తీసుకోవాలి. ఆకంతా ఇలా కొలుచుకున్నాం కదండి. ఇప్పుడు కడుక్కుందాం. ఇది ఇలా బాగా కడుక్కున్నాం కదండి. 2 కప్పుల మునగాకి మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. 2 టమాటాలు కరెక్ట్గా సరిపోతాయి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పచ్చడికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వేసానండి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి శనగపప్పు మినపప్పు వేసుకోవడం వల్ల. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 7 కాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చితో పాటుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. 4 ఎండుమిరపకాయలు వేసాను. ఇలా ఇవి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మునగాకు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా మునగాకు వేసి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మునగాకుని కాస్త వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు వేసుకుంటే మునగాకు ఎటువంటి వాసన రావడం, చేదు ఉండడం అలా ఏమీ ఉండదండి. చూడండి, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా లైట్గా వేగితే సరిపోతుంది, పూర్తిగా వేగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. మనం ఒక 2 టమాటోలు తీసుకున్నాం కదండి, అవి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇవి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, సమానంగా మగ్గుతాయి. మునగాకుతో ఏ వంట చేసినా చాలా బాగుంటుంది. ఫ్రై కానీ, పొడిపప్పు, తెల్లపిండి కూర, కారపొడి ఇలా రకరకాలు చేస్తూనే ఉంటాము. మనం శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి పచ్చడి చేస్తున్నాం కదండి. మీకు ఒకవేళ అవి వద్దు అనుకుంటే వాటికి బదులుగా వేరుశనగ గుళ్ళు వేసి చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మనం మిక్సీ జార్లో వేయించుకున్న మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు, కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం టమాటో కూడా వేసాం కాబట్టి. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న మునగాకు, టమాటో కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మీకు సరిగ్గా నలగట్లేదు అనుకుంటే కొంచెం నీళ్ళు చుక్కలు పోసుకోవచ్చు, పర్వాలేదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటితో పాటుగా కచ్చాబచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేయించుకోవాలి. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇవి ఇలా వేగాక చివర్లో ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు అంతా ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. ఇంకా ఏ కూర కూడా అవసరం ఉండదు, అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి, మునగాకు పచ్చడి తయారైంది. బయట 1 రోజు వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు ఉంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.